వారాహి అమ్మ నవరాత్రులు రెండవ రోజు పూజ అండి. అమ్మవారికి పానకం అంటే ఇష్టం అన్నమాట. ప్రతిరోజు కూడా అమ్మవారికి మనం ఏ నైవేద్యం చేసినా చెయ్యకపోయినా సరే పానకం నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇది శొంఠి మిరియాలు యాలకులు పొడి చేసి ప్రతిరోజు కూడా నీటిలో కొద్దిగా బెల్లం శొంఠి మిరియాలు యాలకుల పొడి కలిపి ఇలా పానకంగా కలుపుకొని నైవేద్యంగా పెడితే వారాహి అమ్మకి ఇష్టం అన్నమాట. ఇలా ఈ పానకం రోజు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈవేళ లక్షవారం కదా, లక్షవారం బాబాగారి పూజ. లక్షవారం అయితే నేను ప్రతి లక్షవారం బాబాగారిది అష్టోత్తర శతనామావళి, సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతనామావళి, సింహాద్రప్పనికి అష్టోత్తరం, బాబాగారికి అష్టోత్తరం అయితే చేసుకుంటానండి లక్షవారం పూట. ఈరోజు జగన్నాథస్వామి రథయాత్ర కూడా కదా, అందుకని ఈ రోజు నుంచి జగన్నాథ స్వామికి కూడా నవరాత్రులు అన్నమాట. జగన్నాథ స్వామి సుభద్ర బలరామస్వామి సమేత శ్రీ జగన్నాథ స్వామికి కూడా ఈ రోజు నుంచి రథయాత్ర నుంచి మళ్ళీ ఏకాదశి వరకు ఈ జగన్నాథ స్వామి పూజ కూడా ఉంటుందండి. జగన్నాథ స్వామి సుభద్ర బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి కృష్ణయ్య ఇలా పెట్టుకొని ప్రతిరోజు కూడా కృష్ణయ్యకి జగన్నాథ స్వామి అష్టోత్తరం చేసుకుంటానన్నమాట. ఇలా ఈరోజు వారాహి అమ్మ నవరాత్రులు రెండవ రోజు పూజ అయిపోయిందండి. ఉదయం పూజ, మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి ఇలా ధూపం వేసుకొని దీపం పెట్టి ధూపం వేసుకొని ఇలా పానకం నైవేద్యంగా పెట్టుకొని ఇలా ప్రతిరోజు పూజ చేసుకోవాలి. జయ జగన్నాథ మా జగన్నాథ సుభద్ర బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి.